మన ఇంట్లో బొద్దింకలు పోవాలంటే చిన్న ట్రిప్ అండి. ఇది ఎలా చేసుకోవాలంటే మన ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే. బయట ఎన్ని కొనిపెట్టినా ఈ బొద్దింకలైతే అసలు పోవండి. అప్పటికప్పుడు పోతున్నాయి గానీ మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఇలా చేసుకున్నామంటే మన ఇంట్లో ఈజీగా అయిపోతుంది. తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఉప్పు, లవంగాలు, ఈ దాల్చిన చెక్క, కర్పూరం ఈ 4 ఉంటే చాలు. మన ఇంట్లో వేస్ట్ అయిన డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలకి ఇలా హోల్ పెట్టుకొని ఆ హోల్ పెట్టుకుంటే ఏంటంటే డబ్బాలో ఉప్పు వేసిన తర్వాత, లవంగాలు వేసిన తర్వాత, ఇలా చెక్క వేసి తర్వాత కర్పూరం వేసి ఇవన్నీ పెట్టేసిన తర్వాత మూత పెట్టేసామంటే ఆ హోల్స్లో నుంచి చిన్నగా మెల్లగా వస్తూ ఉంటుంది స్మెల్. ఇది తీసుకెళ్ళి మన ఇంట్లో వంటింట్లో అక్కడక్కడ పెట్టుకున్నామంటే అసలు బొద్దింక అనే మాటే ఉండదు. బొద్దింకలు అనేవే రావు. చూడండి కావాలంటే, నేను ట్రై చేసి చూశాను కాబట్టి, ఇది వాడాను కాబట్టి నాకు ఇది చాలా యూస్ఫుల్ అయ్యిందనమాట. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఎంత బాగా పనిచేసిందంటే మీరు కూడా అసలు ఆశ్చర్యపోతారు. అలా చేసిందనమాట నాకు ఇది. అందుకనే నేను ఇలా పెట్టుకుంటూ ఉంటాను. ఒక 15 డేస్కి ఒకసారి ఇలా మారుస్తూ ఉంటాను. మామూలుగా అయితే ఒక గిన్నెలో వేసి పెట్టేదాన్ని ఫస్ట్లో. ఎందుకు వేస్ట్ డబ్బాలు ఇంట్లో ఉంటాయి కదా మన ఇంట్లో, అవి పడేసే పని లేకుండా ఆ డబ్బాకి హోల్స్ పెట్టుకొని దాంట్లో ఇంత వేసి పెట్టేసి మూత వేసి పెట్టేసామంటే అసలు అది కింద పడిపోదు. మన చేయి తగిలినా కానీ పడిపోదు. స్మెల్ అయితే బాగా వస్తూ ఉంటుంది. అదే గిన్నెలో వేసి పెట్టామనుకోండి ఓపెన్గా ఉంటుంది కాబట్టి త్వరగా స్మెల్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదైతే నిదానంగా వెళ్తూ ఉంటుంది అనమాట, హోల్స్ ఉన్నాయి కాబట్టి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.